నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక శాఖ 2 ఏళ్ల ప్రగతిని వివరించిన మంత్రి సుభాష్. ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా అభివృద్ధి లక్ష్యంగా భావించి పనిచేస్తోందని స్పష్టం. 2 ఏళ్లలోనే చంద్రబాబు పాలనపై జనం విసిగిపోయారన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్ అని వ్యాఖ్య. డిఎస్సి గురించి మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మండిపడ్డ టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కార్మికుల శ్రమతోనే రాష్ట్ర అభివృద్ధికి పునాదులు నిర్మితమవుతాయని, అందువల్ల కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కూటమి 2 ఏళ్ల పాలనలో కార్మిక శాఖ పురోగతిని వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా అభివృద్ధి లక్ష్యంగా భావించి పనిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో కార్మిక సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటూ ఇటు కోర్టుని ఇటు గవర్నమెంట్ని యాచిస్తూ ఎడతెరిపి లేకుండా చాలా కష్టపడి తిరిగారు. మరి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అది ప్రజలు ఇచ్చేది అని తెలిసి కూడా గతంలో 23 నుంచి 5 తీస్తే 18కే మిగిలిపోతారు, ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి తీవ్రంగా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతూ ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడి తిరిగారు. వాళ్ళకి దానికోసం నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో జరిగిన మొన్న ఒక అపశృతి, దాని గురించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ₹1 ఇస్తాను ప్రభుత్వం వచ్చేస్తే అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వరదలకు కూడా ₹1 ఇస్తానన్నారు, ఎవరికి ఇచ్చారో కూడా అర్థం కాదు. అలాగే ఈ రోజున ప్రభుత్వం వస్తే ₹1 ఇస్తానంటాం. కార్మికుల పట్ల అసలు అతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా, అసలు ఆయనకి మనస్సాక్షి ఉందా అలా మాట్లాడటానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కార్మికుల్లో ఇటు సంఘటిత అటు అసంఘటిత కార్మికులు ఉంటారు. ముఖ్యంగా ముందుగా అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల విషయానికి తీసుకుని వస్తే వాళ్ళ విషయం ఆలోచిస్తే ఇసుక బంగారంలో అమ్మటం వల్ల వాళ్ళ పని దినాలు తగ్గాయి. అదేవిధంగా వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ కూడా 2020 నాటినే అవి ఆపేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఎక్కడ పని దినాలు పెరగని వైను, వాళ్ళ జీవితాల్లో చీకటి నిలిపిన వైను. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా కనీసం సెస్ అమౌంట్లో 10% ఖర్చు పెట్టవలసి ఉంది. 2500 కోట్లకి 250 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది, ₹1 ఖర్చు పెట్టిన వైను. అలాగే ఇంకా సంఘటిత కార్మికుల విషయానికి వస్తే ఆ రోజుల్లో 11 లక్షల మంది ఉండేవారు. మరి ఏ రోజైనా ఒక ఇటుకు కానీ ఇప్పుడు ఇసుక కానీ సిమెంట్ కానీ వేసిన వైన ఉందా? కనీసం ల్యాండ్ అలాట్మెంట్ చేసిన బాబత ఉందా? లేదు. కనీసం సర్జరీ, ఈఎస్ఐ హాస్పిటల్ ఒక్క సర్జరీ అయినా చేసాడు ఆయన ఆ 5 ఏళ్ల పాలనలో? చేయలేదు. ఇంక ఇతను కార్మికుల గురించి ఏం మాట్లాడతాడు? అసలు కార్మికులు అంటే కష్టజీవులు. వాళ్ళు కష్టజీవుల గురించి మాట్లాడాలంటే వాళ్ళు కష్టం తెలిసి ఉండాలి. ఏసీ గదులకు పరిమితం అయ్యి, డార్క్ రూముకు పరిమితం అయ్యి, పరదాలు కట్టుకుని వచ్చే వ్యక్తికి కార్మికుల కష్టాలు ఎలా తెలుస్తాయి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు, ప్రథమ కార్మికుడు. ఆయనకి కష్టాలు తెలుసు కాబట్టే వచ్చిన వెంటనే ఈ 1/3/2026న సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వివాహ బహుమతి 20,000, ప్రసూతి ప్రయోజనం 20,000, సహజ మరణం సాయం 60,000, అలాగే అంత్యక్రియ ఖర్చులు 20,000. అవన్నీ 1/3/2026న మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ వివాహ బహుమతి 20,000 నుంచి 40,000 చేయాలని, సహజ మరణానికి 60,000 నుంచి 80,000 చేయాలని, అన్ని రకాల మరణాలకు అంత్యక్రియ ఖర్చులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదించడం జరిగింది. అది త్వరలో అమల్లో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది లేబర్ అడ్డాస్, అది చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ముఖ్యంగా అవి 25 లేబర్ అడ్డాస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించబోతా ఉన్నాం అతి త్వరలో. వాటి వల్ల ఉపయోగం ముఖ్యంగా ఉపాధి సమాచారం అనేది అక్కడ
పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా త్రాగునీరు, వైఫై సౌకర్యాలు, కూర్చోడానికి ఏర్పాట్లు, పారిశుద్ధ సౌకర్యాలు, కార్మికుల యొక్క నమోదు సేవలు ఇవన్నీ కూడా అక్కడికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు, ఈ జట్టు కూలీలు కానీ ఇతర కార్మికులు పని కోసం మండు ఎండలో నడి రోడ్డు మీద నిలబడటం చూస్తూ ఉంటారు. వాటిని అధిగమించడానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఒక 25 లేబర్ అడ్డాస్, 25 లేబర్ అడ్డాస్ని అనేక చోట్ల పెడతా ఉన్నాం. సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోందన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్ అని, ఆయన పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని, కానీ పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారో చెప్తారు. ప్రతిపక్షంగా మేము మిగిలిన ప్రతిపక్షాలు ఎవరంటే వాళ్ళైనా ఎవరైనా సరే లోపాలు ఏమున్నాయో ఎత్తి చూపాల. సో ఈసారి కూడా ఆ సందర్భం. అయితే వచ్చిన రోజు నుంచే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే 2024 ఇంకా రాకముందే, ఎన్నికలు రాకముందే మొదలుపోయి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడే దాదాపు వాళ్ళ చేతిలో అధికారం వచ్చినంతగా విచ్చలవిడిగా బిహేవ్ చేసినారు. తర్వాత ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ గాని, అరాచకం గాని, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా చరిత్ర, రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడ నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడ నుంచి జరిగిన మోసం అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడ నుంచి జరిగిన మోసం, అక్కడ నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో గాని, ప్రజల గుండెల్లో గాని చూడాల్సిన అది ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా, పబ్లిక్ లైఫ్ లో కోరుకునేది. ఈయనది రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారం లేకొచ్చి అక్రమంగా అధికారం లేకొచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తున్నాడు, 14. ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో, లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్ గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోనో, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. 99, 95, 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక పాలన అంటే ఎట్లుండాలో ఆయన చూపిన తర్వాత బెంచ్ మార్కు. దేశంలో అందరూ కూడా ఇందులో కొంతన్నా మనం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ఒక ఆదర్శప్రాయమైన పాలన ఆయన ఇస్తే 2004-09 మధ్య అదే 5 ఏళ్లు. మళ్ళీ 14లో వచ్చాడు, ఏం మార్పు లేదు. ఇంకొంచెం కొత్త కళలు నేర్చుకున్నాడు, కొత్త విద్యలు, టెక్నాలజీలు వచ్చాయి. సో ఎదురుగా ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేయచ్చు, వాటిలో చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ అప్పుడు మొదలు పెట్టాడు. అవినీతిలో కొత్త రకమైన దీనికి ఎట్లా పోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అది మొదలు పెట్టారు. తర్వాత 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మంచి పాలన అనే దీనికి మాటకు నిర్వచనం కాదు, దాని అర్థం పూర్తి మార్చేశారు. ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆచరణలో మంచి పాలన ఎట్లా తీసుకురావాలనేది అన్ని రకాల పార్శ్వాల్లో, సొసైటీలు, సమాజ పరంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, గవర్నెన్స్ పాలనలో కిందికి డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లడం కావచ్చు. థియరిటికల్ గా ఎకానమిస్టులు గాని, స్టేట్స్మెన్ గాని, ఫిలాసఫర్స్ గాని చెప్పే వాటికి ఒక రాష్ట్రంలో ఆచరణలో దాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ గా చాలా వరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం, అది డెమోక్రసీలో ఒక ప్రభుత్వం, అది ఎలక్ట్ అయిన తర్వాత ప్రజల ఆకాంక్షలను అలాగే ఒక చుక్కానిలాగా ఒక దిశానిర్దేశం చేసి ఆ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని నడిపించడం గాని, భవిష్యత్ తరాలకు ఒక బంగారు
జీవితాన్ని ఇవ్వాలి, ఒక పచ్చటి జీవితాన్ని ఇవ్వాలి. దానికి అవసరమైన రకంగా ఓ ప్రభుత్వం ఏమేమి చేయగలదో డిఎస్సి గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించిందని ముందస్తుగా 25 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెబుతున్నారని, పార్టీ ఫండ్ నుండి ₹1 కూడా ఇవ్వడానికి ఆయనకు మనసు రావడం లేదని దుయ్యబట్టారు. పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ప్రెస్ ఇచ్చేలాగా ముందుగా మన యువ నాయకుడు లోకేష్ గారి ద్వారా 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులందరికీ కూడా 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పరామర్శకి, కానీ ఆయన చేసిన పని ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తారని అంటున్నారే కానీ వాళ్ళ పార్టీ ఫండ్ నుంచి అయినా సరే వాళ్ళ ఏమి అక్కడ బాధితులకి ₹1 కూడా ఇచ్చిన పాపని పోకుండా శవాల మీద పేలాలు అల్లుకునేలాగా చేయడం అనేది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి లేఖి విమర్శలు చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఒకవేళ మేము చేయని కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఆ కార్యక్రమాలు గతంలో మీరేం చేశారు, మేమేం చేసుకున్నది అన్నది మనం కూడా కూర్చొని మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. మద్యపాన నిషేధం చేస్తానని మద్యపాన నిషేధం చేయలేదు. డిఎస్సి నేను వచ్చిన 10 రోజుల్లో వెంటనే ఇచ్చేస్తానన్నారు. అది కూడా ఎక్కడా కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఈవేళ డిఎస్సి అమలు చేస్తా ఉంటే దానికి ఆయన ఏమంటారంటే ఒక కాల్ లెటర్ వెళ్తుంది. అది ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటారు. ఆ వెరిఫికేషన్ కోసం వస్తే మీరేం మాట్లాడుతా ఉన్నారు? వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసి ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని రకరకాల మాటలు మాట్లాడడం అనేది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. తెలుసుకుని మాట్లాడండి, తెలుసుకుని సద్విమర్శలు చేయండి. అంతేగాని ఇలాగా మాట్లాడితే మీకేం మైలేజ్ పెరగదు. అది దృష్టిలో పెట్టుకోండి. మరి తప్పనిసరిగా ఒక పారదర్శకంగా డిఎస్సి జరిగిందని చెప్పి మరి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.